అచ్చెన్నాయుడు విమర్శలకు కౌంటర్ గా బొత్స ప్రెస్ మీట్ పెట్టారు. అచ్చెన్నాయుడు చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ బావురమన్నారు. కోసం దిగజాడు మాటలు దిగజాడు వ్యవహారాలు ఆపండి. ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా, పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాం? చనిపోయిన రోజు నాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కొట్టు వెళ్ళాను. రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు. అయితే రాజకీయాలను గత కొన్నేళ్లుగా గమనిస్తున్న వారు ఇదంతా చూసి గతంలో ఏం జరిగిందో గుర్తు చేస్తున్నారు. బొత్స, ధర్మన లాంటి నేతలు ఇప్పుడు వైసీపీలో ఉన్నా గతంలో వైఎస్ కుటుంబం పైన, జగన్ పైన ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. రాజకీయాల కోసం దిగజాడు మాటలు దిగజాడు వ్యవహారాలు ఆపండి. ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా, పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాం? చనిపోయిన రోజు నాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కొట్టు వెళ్ళాను. రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్ మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ అందుకని ఇప్పుడు ఆయన పేరు మానవం అలాంటిది. రాజకీయాల కోసం బతకట్లే, రాజకీయాల కోసం దిగుతాడు, రాజకీయాలు చేయట్లే. ప్రజాస్వామ్య కార్యక్రమాలు అడగాలి తప్ప ఎన్నికో ప్రభుత్వాన్ని కూడదోస్తాం, మళ్ళీ మధ్యంతర ఎన్నికలు తీసుకొస్తాం, మా మెత్తలు తీసుకొచ్చి ఏ విధంగా మీరు మాకు ఇవ్వని చెప్పి ఇవాళ మాట్లాడుతూ వ్యక్తిత్వానిక వ్యవహారాన్ని మీరు ఆలోచించమని చెప్పి వచ్చి ఎత్తున మార్చడం ఇవన్నీ మాయమాటలు ఏం లేదు. వ్యాపారానికి ఒప్పుకోరు కాంగ్రెస్ పార్టీ అని తెలిసిన తర్వాత ఈ వ్యాపారస్తుడు ముఖ్యమంత్రి అయిన ఉద్యోగం, రాష్ట్ర ప్రభుత్వం అనేది వ్యాపారంలో బాగా ఉంటుందని చెప్పి అది సంపాదించాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి లేదన్న విషయాన్ని మీరు ఇవ్వాలి. కాబట్టి ఎప్పుడైనా తెలుసుకుంటారు, మీరు ఆలోచించండి, బాగా స్టడీ చేయండి. మీకు బాగా చాలా మందికి ఆ పత్రిక ద్వారా, ఛానల్ ద్వారా గొప్ప ఆదర్శాల గురించి ఎక్కించేస్తున్నారు. ఈ ఒక్క విషయమే 67 కంపెనీలు వ్యాపారం కోసం రిజిస్టర్ చేసినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల్లో మీకు ఈ దేశంలో ఎప్పుడైనా ఈ 67 సంవత్సరాల స్వాతంత్రంలో భారతంలో ఎవరైనా కనిపిస్తాడేమో చూడమనండి. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ పార్టీలో అయినా ఒక రాజకీయ పార్టీలో ఒక వ్యక్తి కానీ ఒక కార్యకర్త కానీ చేరాలంటే ఎక్కడికి వెళ్తారు అధ్యక్ష? పార్టీ ఆఫీస్కి వెళ్తారు అధ్యక్ష. కానీ జగన్ పార్టీలోకి వెళ్ళాలంటే చేరాలంటే మాత్రం జైలుకి వెళ్ళాలి అధ్యక్ష. జగన్ పార్టీలో చేరాలంటే జైలుకి వెళ్ళి చేరాలి అధ్యక్ష. అది దౌర్భాగ్యం అధ్యక్ష. జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడుతున్న పార్టీ అధ్యక్ష అది.